ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహానగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందిటని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను బయటకు విడుదల చేశారు. ఒకసారి దీని చరిత్రను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజు జరాసంధుడు కాలయవనుని సాయంతో మధురపై అనేక సార్లు దాడికి దిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను తీసుకొని గుజరాత్లోని సౌరాష్ట్ర తీర ప్రాంతానికి వెళ్తాడు. యుద్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి యాదవులకు రక్షించడానికి శ్రీకృష్ణుడు ద్వారక నగర నిర్మాణం చేసి ప్రజలను అక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వివరిస్తాయి.